friends, welcome back to Sushma Dachapalli Stories. So, ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఐ లవ్ ఫెయిట్ నా బర్త్డేకి. ఇప్పుడు 4:45 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మేము. మాకు ఫెరీ వచ్చేసి 7 o'clock ఉంది. సో మేము అక్కడ హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి. హోప్ సో ఏ ట్రాఫిక్ లేకుండా మేము 6:30కి అక్కడ రీచ్ అయితే ముందు హాఫ్ అన్ అవర్ ముందు క్యూలో ఉండాలి ఆ ఫెరీ ఎక్కడానికి. నిన్న నేను ఫాస్టింగ్ ఉండే వరకు లేచి దీపం ముట్టించుకునే వరకు టైం అయిపోయింది. సో పులిహోర చేసుకొని ఇట్లా ట్రావెల్లో తిప్పుకుంటా వెళ్తున్నాం. వాళ్ళు రావట్లేరంట ఇలా పెట్టి వెళ్తున్నాడంట. సో మాది 7 o'clock ఉండే 8 o'clock అయిపోయింది. 7th క్యాన్సిల్ అయ్యి 8 o'clock స్టార్ట్ చేశారంట. గంట సేపు ఇక్కడే ఉండాలి. అండ్ మై ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్ పొద్దున్నే లేచొచ్చి ఇంకొక గంట స్లీప్ ఉండే కదా అనుకుంటున్నాడు. అంతేనా? అంతే. 1 hour ఏం చేయాలంటున్నాడు. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం అంతే. ఇవి బోర్డింగ్ పాసెస్. సో యాక్చువల్ టైం 7, ప్యాసింజర్స్ 2 మేమిద్దరం. కానీ 7th క్యాన్సిల్ అయ్యింది. 7th 8 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పింది. దానికి ఈ పర్సన్ చాలా ఇరిటేట్ అయ్యి కోపం అయ్యాడు. ఎందుకు ఇంత కోపంగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు చెప్పు, నీ బాధ చెప్పు. డిలే. సో డిలే 1 hour డిలే. మళ్ళీ మాకు రిటర్న్ 8 o'clock 8:30కి ఉంది. సో మేము మళ్ళీ 8కి సేమ్ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి అక్కడ నిల్చోవాలి. 8కి ఎన్ని ప్లేసెస్ చూడాలనుకున్నా మేము 8 లోపల చూడాలి. ఏ ప్లేస్ నుంచి అయినా ఫెరీకి రావడానికి 2 hours ముందు. సో 8 అంటే 7, 6 మేము 6కే 5:30, 6కే కంప్లీట్ చేసుకోవాలి మేము ఏమైనా చూడాలనుకున్నా. ఎందుకంటే మళ్ళీ ట్రావెలింగ్ ఉంటది. 1.5 hour 2 hours ఉంటది ఫెరీ దగ్గరికి రానిక. ఆయన అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి. అందుకు 1 hour పోయింది కదా. ఇప్పుడు మేము 8కి స్టార్ట్ అయినాం అనుకో, మార్నింగ్ 8 AM స్టార్ట్ అయినాం అనుకో, 8:40, 9 o'clockకి మేము రీచ్ అవుతాం అక్కడికి. ఇది వెయిటింగ్ ఏరియా. సో చూసారా ఇన్ని కార్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ దే, రాయల్ మెయిల్ దే, పెద్ద పెద్ద ట్రక్స్, ఇవన్నీ కూడా షిప్ లో ఫెరీలో వస్తాయి. ఇది నీడిల్ అట్రాక్షన్ పాయింట్స్.
సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రోప్ అయినా ఏదైనా ఇది కార్ పార్కింగ్కి 6 pounds అయింది. ఇది చిన్నపాటి గోకాటింగ్, నాకు తెలిసి ఇది కిడ్స్కి అనుకుంటా. అండ్ చిన్నపాటి గోల్ఫ్, జురాసిక్ అడ్వెంచర్ గోల్ఫ్ ఇట్లా ఉంటుంది. అన్ని అన్ని ఆల్ కిడ్స్కి మోస్ట్ ఆఫ్ దిస్. ద కప్ అండ్ సాసర్ గెలిచింది, 3 గెలిచింది సైని. తీసుకో, పిక్ చేసుకో ఏదో ఒకటి. It's a puzzle one. Is it a puzzle? Yes, no Lego. Lego, I don't know. 4 pounds టికెట్ పే చేసి ఏదైనా ఒక డక్ పిక్ చేసినాం అనుకో, దాని కింద నెంబర్స్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ 1, 2 and 3, ఓన్లీ 1, 2 and 3. అందులో టాయ్స్ ఉంటాయి, యూ కెన్ చూస్ ఎనీథింగ్. సో నేను మా కోడల కోసం ఇది తీసుకున్నా. సో ఇప్పుడు మేము ఆ పుషర్స్కి వెళ్తున్నాము. మేబీ దానికి కూడా టికెట్ తీసుకోవాలి, ఎంత ఉంటుందో ఎక్కడనో చూడాలి. సో చైర్ లిఫ్ట్ అప్ అండ్ డౌన్ ఒక్కొక్కరికి 9 pounds. సో మా ఇద్దరికి 18 pounds అయింది. భయం అయితే నాకు హైట్స్ అన్న ఇట్లాంటివన్నా భయము. లెట్స్ గో. అండ్ నెక్స్ట్ స్టీమ్ బోట్కి వెళ్తాం మేము, ఆర్ దట్ బిగ్ ఆ పెద్ద బోట్కి వెళ్తాము టు సీ ద నీడిల్స్ వ్యూ. బాగుంది. 2 ఉంటుంది శాండ్ బీచెస్ ఇక్కడ, అన్ని ఈ రాళ్ళ బీచెసే ఉంటాయి. కానీ మన లెక్క వాటర్ వామ్గా ఉండదు, సమ్మర్లో వామ్గా ఉంటాయి కదా, అట్లా ఉండదు. చాలా చల్లగా ఉంటాయి, చాలా 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 చల్లగా ఉంటాయి. బోట్ ట్రిప్స్ 20 minutes slow to view the Needles Rocks and the lighthouse. Adults ki 9 pounds per each. సో మేమిద్దరం కాబట్టి 18 pounds అవుతుంది. అంటే మన ఇండియా ప్రకారం 900 rupees per person ఆ బోట్ జర్నీకి. ఈవెన్ ఈ చైర్ లిఫ్టింగ్కి కూడా అప్ అండ్ డౌన్కి 9 pounds అంటే ఒక్కరికి 900, ఇద్దరికి 1800 rupees. ఫొటోస్ అయిపోయాయి, ఇంకా రిలాక్స్గా ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను స్టీమ్ బోట్ అని చెప్పాను కదా, ఆ స్టీమ్ బోట్ వెళ్తే అక్కడున్న నీడిల్ పాయింట్స్కి వెళ్ళి చూడొచ్చు ద బ్యూటీ ఆఫ్ ద నీడిల్ పాయింట్స్. లైట్ హౌస్కి అండ్ ఇందాక ముందు వీడియోలో మీకు చూపించుకుంటూ చెప్పాను కదా, Needles and the lighthouse. We're gonna see the beauty of Isle of Wight. ఇది 15 minutes ఫాస్ట్ ఉంటుంది, కానీ ఇది పర్ పర్సన్ 17.50. అంటే ఒక పర్సన్కే 1700-1800 ఉంటుంది. లిటరల్గా నాకైతే భయము, కానీ ఓకే చిన్నగా తీసుకెళ్తుంది కాబట్టి ఓకే. ఓ మై గాడ్. సో రిటర్న్ వచ్చేసాము. చాలా పిల్లలు ఉన్నారు.
ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాగానే పీపుల్స్ అవుపడుతున్నారు. మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఏం లేకుండే. సో ఇక్కడ బొటిక్ ఎలాంటిది అండ్ గేమ్స్, ట్రెడిషనల్ అకాడమిక్ గేమ్స్. శాండ్ షాప్ ఆల్ ఫేమస్ అంట. అండ్ ఫుడ్ అన్నీ గిఫ్ట్ షాప్స్, గేమ్ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్, డోనట్స్ అన్నీ ఇక్కడే. సో వీ గోన్ ఈట్ సంథింగ్ అండ్ లేటర్ ఏమైనా తిన్నాకనే ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నాడు. 5 pounds అంటే 100 rupees కదా. ఆ లైట్ హౌస్ ఈ మోడల్ 6 pounds అంటే 600 rupees. ఇది తీసుకుందాం కదా. షాపింగ్ చేశాను. సో దిస్ ఈస్ ద శాండౌన్ బీచ్. సీ అక్కడ హౌ క్యూట్ కదా, వాళ్ళ సంతో వాళ్ళ డాడీ ఎట్లా ఆడుతున్నాడు. సో ఇక్కడ పీపుల్స్కి ఇంగ్లాండ్ వాళ్ళకి సమ్మర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్ ఆడాలి, ఇలా కైట్, నైస్, ఎంతో బాగుందో. నేను ప్రాపర్ అవుట్ఫిట్ తెచ్చుకోలేదు. నార్మల్ కార్గో ప్యాంట్, టీషర్ట్ మీద ఉన్న మళ్ళీ తడుస్తుందేమో అని ఆలోచిస్తున్నా. సౌతర్న్ రైల్వే బుకింగ్ ఆఫీస్. మీకంతా ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసింది స్టీమ్ ఇంజన్స్వి. సో అది చూడడానికి వెళ్తున్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ వన్. బై ద వే, నా లైఫ్లోనే దిస్ ఈస్ ద బెస్టెస్ట్ బర్త్డే. ఇట్లా ఓన్లీ ఎనీ త్రీ కంపార్ట్మెంట్ అని అన్నారు. మేమిద్దరమే ఇందులో. నైస్, బాగుంది. ఎంత బాగుందో. ఇప్పుడు కూడా మన ట్రైన్స్ ఇట్లా ఉంటే బాగుండు కదా. హాయ్ చెప్పవా? ఓకే, నేనైతే చిన్నప్పటి నుంచి ట్రైన్ జర్నీ చేసిన, నాకేం ఇది అనిపించలేదు. ఐ మీన్ అంటే ఇది అనిపించింది. ఇట్లాంటివి నేను చూడలేదు, స్టీమ్ ఇంజన్ అవి అట్లా చూడలేదు, కానీ సో ఎక్సైటెడ్.
అలా స్టీమ్ ఇంజిన్ లాస్ట్ ప్లేస్ చూసి అక్కడే టెర్రస్ అనే హోటల్కి వెళ్ళి లంచ్ చేసి మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. సేమ్ లైక్ ఫెరీలో ఇంటికి రిటర్న్ అయ్యాము. చెప్పా కదా నేనేం బై చేశాను చూపిస్తా అని. సో నాకు ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే ఇష్టం. ఇట్లా మంచిగా ఉంటుంది అని ఇట్లా ఇదొకటి అండ్ దిస్ వన్. అండ్ అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి ఒక డెకరేటివ్ ఐటమ్ లెక్క తీసుకున్నా నేను. దిస్ అండ్ దిస్ వన్. అండ్ ఇది మీకు తెలిసిందే, గేమ్ ఆడితే వచ్చిన గిఫ్ట్ ఇది. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.